హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు వచ్చేసి మన కంట్రీలో ఒక స్టేట్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నెక్స్ట్ మంత్లో అక్టోబర్ 5th హర్యానా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ టర్మ్లో 3 స్టేట్లకు ఎలక్షన్స్ ఉన్నాయి: హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్. ఈ ఇయర్లో ఐ థింక్ నాకు తెలిసినంతవరకు ఈ ఇయర్ ఎండ్ లోపల కంప్లీట్ చేయాల్సినటువంటి స్టేట్స్ ఇవి. అందులో ప్రథమంగా హర్యానాలో షెడ్యూల్ వచ్చింది. ఆల్మోస్ట్ క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. అక్టోబర్ 5th ఎలక్షన్ ఓటింగ్ డే. దీని గురించి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆల్మోస్ట్ నేను ఒక 2-3 సర్వేలు చూసా, ప్రీపోల్ సర్వేలు. క్లియర్గా ఆ మొత్తం రిపోర్ట్స్ అన్ని చూస్తూ ఉంటే క్లియర్గా కాంగ్రెస్ సైడ్ ఎడ్జ్ కనపడతా ఉంది. దీనికి ఎందుకు హర్యానాలో ఎందుకు భారతీయ జనతా పార్టీకి యాంటీ వేవ్ ఉంది, విండ్ అంతా అగనెస్ట్ బీజేపీకి నడుస్తూ ఉందంటే, మనం కనుక చూసినాం అనుకో, దాదాపు 2014 అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు దాదాపు 10.5 సంవత్సరం నుంచి 11 ఏళ్ల కాలమైంది వీళ్ళ అధికారంలో ఉండి. చాలా సమాజంలో ఉన్నటువంటి మెయిన్ పాపులేషన్ ఏదైతే మనకి ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్గా ఏదైతే ఉందో, ఫార్మింగ్ సెక్టారు, దీనికి సంబంధించి వీళ్ళు మేజర్గా ఎక్కడ కూడా ఎలాంటి పాలసీస్ కానీ, స్కీమ్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, సబ్సిడీస్ కానీ ప్రొవైడ్ చేసినట్టు కనిపించట్లేదు ఎక్కడ కూడా. అందుకే ఈ సమాజంలో ఎక్కువ అపోజిషన్ వస్తూ ఉన్నట్టు మీరు చూడండి. ఎస్పెషల్లీ నేను చూసిన రిపోర్ట్స్ ఏంటంటే, మెయిన్ వచ్చేసి పీపుల్స్ పల్స్ సర్వే చూశాను నేను. పీపుల్స్ పల్స్ సర్వేలో వాళ్ళు క్లియర్గా ఇచ్చేస్తున్నారు, ఎడ్జ్ వచ్చేసి కాంగ్రెస్కు ఉందని చెప్పేసి. దాదాపు 44% ఓటింగ్ కాంగ్రెస్కు ఉంది. ఎండ్ ఆఫ్ జూలై వరకు 44% కాంగ్రెస్ ఓటింగ్ ఉంది. దాదాపు ఇంకా ఆగస్టు, సెప్టెంబరు, దాదాపు 2 months కాలం ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు మనకి ఎగ్జిట్ పోల్స్ చూస్తే క్లియర్గా వస్తుంది ఐడియా. అంతకంటే ముందుగానే నేను నా పర్సనల్ వ్యూ, ఎందుకంటే హర్యానాలో బీజేపీ మనుగడ చాలా కష్టం అన్నది నా వ్యూ. వీళ్ళు ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఇంతవరకు చేసుకుంటా వచ్చినటువంటి రాజకీయాలు ఏంటంటే, హర్యానాకు సంబంధించి జాట్స్, నాన్ జాట్స్ని వీళ్ళు రాజకీయం చేసుకుంటా వచ్చారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అంటే జాట్స్ భారతీయ జనతా పార్టీకి ఆపోజిట్గా నాన్ జాట్స్ అందరినీ వీళ్ళు కంప్లీట్గా వీళ్ళని మెడ్ చేసి వీళ్ళని కన్సోలిడేట్ చేసుకొని వీళ్ళు గెలుచుకుంటూ వచ్చేటోళ్ళు. నాన్ జాట్స్కి భారతీయ జనతా పార్టీ నాన్ జాట్స్ సైడ్ నిలబడేది. ఎందుకంటే జాట్స్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి. అట్ ద సేమ్ టైము జాట్ కమ్యూనిటీ అన్నది చాలా బిగ్గెస్ట్ కమ్యూనిటీ హర్యానా ప్రాంతంలో. ఆ ప్రాంతానికి జాట్స్కి సంబంధించినటువంటి పార్టీ కూడా ఉంది ఒకటి అక్కడ, లోకల్ పార్టీ. ఈ పార్టీ వచ్చేసి INLD, ఇండియన్ నేషనల్ లోక్ దల్ పార్టీ. INLD పార్టీ ఉంది కాబట్టి ఇది మోస్ట్లీ జాట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళ పర్సంటేజ్ కన్నా మనం చూసామనుకో, 2019 జనరల్ ఎలక్షన్స్లో కన్నా మనం చూస్తే కన్నా దాదాపు 2019 సెంట్రల్ జనరల్ ఎలక్షన్స్, 2020 హర్యానా జనరల్ ఎలక్షన్స్లో దాదాపు 15-16% ఓటింగ్ వాళ్ళు క్యాచ్ చేయగలిగారు. అంటే దాదాపు మోస్ట్ ఆఫ్ ది జాట్స్ వచ్చేసి INLD సైడు టిల్ట్ అయినట్టు కనపడతా ఉంది మనకి. ఆ తర్వాత కనుక కాలక్రమేణా చూసుకుంటా వస్తే 2024 జనరల్ ఎలక్షన్స్, సెంట్రల్ జనరల్ ఎలక్షన్స్లో మనం కానీ రిపోర్ట్స్ కనుక చూసుకుంటే దాదాపు INLD దాదాపు <1% పడిపోయింది. అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాట్స్, వాళ్ళకి ఒక క్లియర్ ఐడియా వచ్చినట్టుంది. వీ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్. మనం ఒక స్టాండ్ తీసుకొని మనం కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తేనే ఈ ఇష్యూ నేషనల్ ఇష్యూ కాబట్టి, ఫార్మింగ్ సెక్టర్స్ కానీ, లేదంటే యూత్ ఇష్యూస్ కానీ, లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానీ, లేదంటే కొన్ని పాలసీస్ ఇష్యూస్ కానీ, కొన్ని జాబ్ క్రియేషన్స్ కానీ, ఇవన్నీ నేషనల్ ఇష్యూస్ కాబట్టి మనము కూడా బిగ్గర్ ఆస్పెక్ట్లో ఆలోచించి, ఈ లోకల్ పార్టీ అవసరం లేదు, వీళ్ళు అంతగా డామినేట్ చేయట్లేదు, వీళ్ళకి వచ్చే పర్సంటేజ్ కూడా తక్కువ, వీళ్ళు ఫైట్ చేసే పరిస్థితి లేదనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళు వెళ్ళేసి కంప్లీట్గా గంపగుత్తుగా
కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది 2024 జనరల్ ఎలక్షన్స్లో. అందులో భాగంగానే దాదాపు కాంగ్రెస్ పార్టీకి 42% ఓటు శాతం, అంటే 15% ఓటు శాతం పెంచుకున్నది. 2019లో 28% వచ్చినటువంటి కాంగ్రెస్ ఓటు శాతము దాదాపు 42 నుంచి 43%కి ఎగబాకింది 2024 జనరల్ ఎలక్షన్స్లో. అంటే మెజారిటీ షిఫ్ట్ వచ్చేసి ఐఎన్ఎల్డి నుంచి కంప్లీట్గా కాంగ్రెస్కి మూవ్ అయినట్టు కనపడుతోంది. మనం ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకున్న తర్వాత దాదాపు 2024లో దాదాపు జాట్స్ కూడా సపోర్ట్ చేయడము, నాన్ జాట్స్లో పాపులారిటీ తగ్గిపోవడము భారతీయ జనతా పార్టీకి, నాన్ జాట్స్లో పాపులారిటీ విపరీతంగా పడిపోవడము, ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు 2024 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ పర్ఫార్మెన్స్ అంత బాగోలేకోకుండా పోయింది. బిలో 50% పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయింది. ఇదే ఫ్యాక్టర్స్ ఇంకా ఇప్పుడు 2024 మనము జనరల్ ఎలక్షన్స్, స్టేట్ జనరల్ ఎలక్షన్స్ చూసుకుంటే కనుక ఈ 2024 స్టేట్ జనరల్ ఎలక్షన్స్లో దాదాపు ఇది ఏదైతే నాన్ జాట్స్లో ఉన్నటువంటి సపోర్ట్ భారతీయ జనతా పార్టీకి దారుణంగా తగ్గిపోయింది. నాన్ జాట్స్ అంటే మీరు బీసీస్ తీసుకున్నా, ఓసీస్ తీసుకున్నా, సింగ్స్ తీసుకున్నా, తర్వాత జాట్స్ కాకోకుండా మిగతా అంతా సమాజంలో ఉన్నటువంటి రెప్యుటేషన్ భారతీయ జనతా పార్టీకి చాలా దారుణంగా పడిపోయినట్టు కనపడతా ఉంది. ఇది పడిపోవడం ఒకటి, అట్ ద సేమ్ టైము ఇవి స్టేట్ ఎలక్షన్స్ కావడం ఒకటి. ఇవి స్టేట్ ఎలక్షన్స్ అవ్వడం వల్ల నరేంద్ర మోడీ మేనియా పనిచేయకపోవడము, తర్వాత నరేంద్ర మోడీ మేనియా తగ్గిపోతా రావడము, రాహుల్ మేనియా పెరిగిపోతూ ఉండడము చూస్తూ ఉంటే మనకి క్లియర్గా ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక 4 నుంచి 5% ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి పెరిగే అవకాశం ఉంది. ఏదైతే 42% వచ్చిన కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు ప్రీపోల్ సర్వేలో దాదాపు అన్ని సర్వేలో 45% వస్తుందని చెప్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం 46 కానీ 47 కానీ టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్సెంటేజ్ ఈ రేంజ్లో పెరిగిన తర్వాత ఈ మొత్తం ఎలక్షన్స్లో 2024 హర్యానా ఎలక్షన్స్లో తర్వాత కాంగ్రెస్ ఒక సైడ్ పోటీ చేస్తూ ఉంది, బీజేపీ ఒక సైడ్ పోటీ చేస్తూ ఉంది, తర్వాత ఐఎన్ఎల్డి, బీఎస్పీ, బహుజన సమాజ్ పార్టీ, ఐఎన్ఎల్డి ఇవి రెండు కూటమిగా ఒక సైడ్ పోటీ చేస్తూ ఉన్నాయి, ఆప్ ఒక సైడ్ పోటీ చేస్తూ ఉంది, జేజేపీ అని చెప్పేసి ఇంకొక పార్టీ ఉంటుంది, అది ఒక సైడ్ పోటీ చేస్తూ ఉంది. ఇదంతా పోటీ చేస్తూ ఉన్నా కానీ నాకున్న అనాలిసిస్ ప్రకారము బైపోలార్ కాంటెస్ట్ జరిగే అవకాశం ఉంది. అంటే బీజేపీకి కాంగ్రెస్కు మధ్య పోటీ జరిగేటట్టుంది. మిగతాటన్నీ కూడా ఏ మాత్రం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదు. ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ లెస్ దాన్ 1 to 2% మాత్రమే ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, కానీ మేజర్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కడ కనిపించట్లేదు. బైపోలార్ కాంటెస్టే జరుగుతుంది అన్నది నా ఒపీనియన్. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుంది అన్నది క్లియర్గా మనకి ఇండికేషన్ కనపడుతూ ఉంది. ఇందులో నేను ఒక మనిషి ఎఫర్ట్స్ని మనం కూడా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ మనిషి ఏదైతే ఎఫర్ట్స్ పెట్టాడో 2024 జనరల్ ఎలక్షన్స్కి ఒక యూట్యూబర్గా తన జర్నీ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి సమాజంలో గవర్నమెంట్స్ చేసే తప్పులను కానీ, సమాజంలో మనుషులు చేసే తప్పులను కానీ తను ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అదే వ్యక్తి వచ్చేసి ధ్రువరాతి, హర్యానాకు సంబంధించిన వ్యక్తి ధ్రువరాతి. తను చేసిన ఎఫర్ట్స్ 2024లో ఓ మోస్తారు పనిచేసినట్టు కనపడతా ఉంది. తను అవుట్ రైట్గా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తా అన్నట్టు కనపడుతోంది. ఈ 2024 ఎలక్షన్స్లో తన ట్విట్టర్ ప్రొఫైల్ మనం చూస్తే గన తను మోస్ట్లీ ఈజ్ క్వశ్చనింగ్ ద మోడీ అవుట్ రైట్లీ. whatever the mistakes he has been committed, whatever the policies he has implemented, which is not at all going to provide good progress for the state of Haryana. ఆ విధంగానే తను క్వశ్చన్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు తను ప్రో కాంగ్రెస్ కానీ కనపడుతుంది, ప్రో రాహుల్ కానీ కనపడతా ఉంది. కాబట్టి తనను ఎవరైతే బిలీవ్ చేస్తారో, తన ఐడియాలజీని ఎవరైతే నమ్ముతారో, తన ఫిలాసఫీని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్కి క్లియర్గా ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకోకుండా యాక్చువల్గా మనం కనుక చూసుకున్నామనుకో, హర్యానా ప్రాంతానికి సంబంధించి హర్యానా ప్రాంతంలో ఎక్కువ మంది యువకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ సైన్యంలో చేరేటువంటి యువకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ సైన్యం అంటే ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు హర్యానా ప్రాంతానికి సంబంధించి. ఇందులో ఇది ఏదైతే ఈ అగ్నివీర్ తేవడం వల్ల వీళ్ళు రిక్రూట్మెంట్ సరిగా చేయకపోవడము, ఈ స్కీమ్లో ఉన్నటువంటి ఫ్లాస్ ఎక్కువ యూత్ని ఆకర్షించకపోవడం వల్ల యూత్లో చాలా అగ్రెసివ్నెస్ వచ్చేస్తుంది బీజేపీ మీద. వాళ్ళు బీజేపీకి నాన్ జాట్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి యూత్ కూడా చాలా అగనెస్ట్గా ఉన్నట్టు బీజేపీకి మీద
కొన్ని ప్రీపోల్ సర్వే రిపోర్ట్స్ చూస్తూ ఉన్నాయి కానీ మనకు తెలుస్తూ ఉంది. ఎస్పెషలీగా మీరు కన్నా ఎవరన్నా మీరు చూడాలనుకుంటే కన్నా పీపుల్స్ పల్స్ సర్వే క్లియర్గా చేశారు వాళ్ళు. ప్రతి ఒక్క సెక్షన్ని టచ్ చేశారు వాళ్ళు. ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని టచ్ చేసి వాళ్ళు ఒపీనియన్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుంది. ఈ రిపోర్ట్ వచ్చేసి వాళ్ళు దాదాపు జూలై ఎండ్ వరకు చేసినట్టున్నారు. వాళ్ళు మళ్ళీ చెప్తా ఉన్నారు ప్రీపోల్లో వాళ్ళు ఒక నెంబర్ చెప్తామన్నారు, తర్వాత పోస్ట్ పోల్, తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు పీపుల్ సర్వే. వాళ్ళకి కన్నా సౌత్ ఇండియాలో కన్నా మనం చూస్తే కన్నా ఆంధ్ర తెలంగాణ అండ్ కర్ణాటక ప్రాంతానికి సంబంధించి వాళ్ళు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ సర్వేస్ని కొద్దిగా మనము నమ్మడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. వాళ్ళు కొద్దిగా రియాలిటీకి దగ్గరగా పనిచేస్తూ ఉన్నట్టున్నారు. ఇవన్నీ కాకుండా పక్కన పెడితే మేజర్ 5 ఫ్యాక్టర్స్ నేను చెప్దాం అనుకుంటున్నా. హర్యానా ఎలక్షన్స్లో ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందన్నది. మేజర్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. మీరు కన్నా చూడండి, దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ హర్యానాలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఏమాత్రం కూడా సపోజు రూరల్లో కానీ, టైర్ 2 సిటీస్లో కానీ, టైర్ 1 సిటీస్లో కానీ వాళ్ళు ఏమాత్రం కూడా ఫోకస్ చేయనటువంటి సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి మనకి. ఒక గుర్గావ్ లొకేషన్ తప్పితే మిగతా ఏ రీజన్స్లో కూడా వాళ్ళు పెద్దగా ఇంపాక్ట్ చూపినటువంటి పరిస్థితి ఉంది. యువత ఎక్కువ అగ్రెసివ్గా ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ మీద కనపడతా ఉంది. గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి చాలా తగ్గిపోయింది. ఉన్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని ప్రైవేటైజేషన్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్స్ అనేటివి చాలా ర్యాపిడ్గా తగ్గిపోయినట్టు కనపడతా ఉంది. ఇదొక ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఫార్మర్స్కి సంబంధించిన ఇష్యూ. మొత్తం దేశమంతా చూసింది. ఫార్మర్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ అణిచివేయడం చూసాం మనము. అదేవిధంగా ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అథ్లెట్ ఎవరైతే ఉన్నారో వినేష్ పోగట్ అని చెప్పేసి ఒక వెయిట్ లిఫ్టింగ్లోనే అనుకుంటా తను ప్యారిస్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అంతకంటే ముందుగానే తను ఫార్మర్స్ ప్రొటెక్షన్కి తను సపోర్ట్ చేసింది. తను యాంటీ బీజేపీని ముద్రపడడం వల్ల తన మీద చాలా ట్రోలింగ్ కూడా జరిగినట్టుంది ఆ ప్రాంతంలో ఆ సమయంలో. ఇదొక రెండో విషయం అయితే ఫార్మర్స్కి సంబంధించినది. మూడో విషయం ఏంటంటే కన్నా మీరు మొత్తం హర్యానా రాష్ట్రాల్లో కన్నా మీరు విలేజెస్లో కానీ, లేదంటే సబర్బన్లో కానీ, లేదంటే టైర్ 1 టైర్ 2 సిటీస్లో కానీ మీరు తిరిగితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా దారుణంగా ఉంది. రోడ్స్ కానీ, మున్సిపాలిటీలో డ్రైనేజ్ ఇష్యూస్ కానీ చాలా సివియర్గా ఉన్నాయి. ఎవరు కూడా దాని మీద ఫోకస్ చేయట్లేదు అన్నది వాళ్ళ కన్సర్న్గా కనపడతా ఉంది. ఫోర్త్ ఇష్యూ వచ్చేసి ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి లోకల్గా ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో ఈ ఫార్మర్స్కి సంబంధించిన ల్యాండ్లో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. ఇది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్గా భారతీయ జనతా పార్టీని మింగబోతుందని మనకు అర్థమవుతోంది. ఆ తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి వీళ్ళ రాజకీయాలు ఏవైతే ఇంతవరకు చేస్తూ వచ్చారో 2014 నుంచి 2024 వరకు ఈ 10 ఏళ్ల పాటు ఈ రాజకీయాలు ఏదైతే చేస్తూ వచ్చారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక నర్రేటివ్ను బిల్డ్ చేస్తూ వచ్చేటోళ్ళు. ఏ ఎలక్షన్స్కైనా ఒక నర్రేటివ్ బిల్డ్ చేసేటోళ్ళు. అంటే మీరు కన్నా చూశారనుకో 2014 కాంగ్రెస్ పార్టీ విపరీతమైన కరప్షన్ చేసింది. భూమి మీద కరప్షన్ చేసింది, ఆకాశం మీద కరప్షన్ చేసింది, నీళ్ళ మీద కరప్షన్ చేసింది అని చెప్పేసి ఒక పెద్ద నర్రేటివ్ బిల్డ్ చేసి దాన్ని ఎక్కువ క్యాంపెయిన్ చేసేటోళ్ళు. 2014 వచ్చే తల్లికి వీళ్ళకి చేసిన క్యాంపెయిన్ ఏంటంటే 2014 టైంలో ఇప్పుడు కాశ్మీర్లో జవాన్లు చనిపోవడం కానీ, ఎయిర్ స్ట్రైక్స్ చేయడం కానీ, తర్వాత వచ్చేసి రిలీజన్ వాడడం కానీ, ఉత్తరప్రదేశ్లో తర్వాత కొన్ని టెంపుల్స్కు సంబంధించిన నరేటివ్ బిల్డ్ చేయడం కానీ, ఇట్లాంటి నరేటివ్ బిల్డ్ చేసి ఈ నరేటివ్ మీదనే ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేసి ఎలక్షనీరింగ్ చేసేటోళ్ళు వీళ్ళు. ఈ తర్వాత 2024 వచ్చేసరికి వీళ్ళు బిల్డ్ చేసినటువంటి నరేటివ్ ఏంటంటే 2047కి వచ్చేసి దాదాపు 100 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. మేము వికసిత్ భారత్ చూడబోతున్నాము, డెవలప్డ్ సొసైటీని చూడబోతున్నాము, డెవలప్డ్ ఇండియన్ సొసైటీని చూడబోతున్నాము. అట్ ద సేమ్ టైము రామ్ మందిర్ ఇష్యూ తీసుకొచ్చారు. రామ్ మందిర్ ఇష్యూ బిల్డ్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మధురా ఇష్యూని బిల్డ్ చేస్తాము. ఇట్లాంటి నరేటివ్ బిల్డ్ చేయడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయినట్టు కనపడుతోంది హర్యానా ఎలక్షన్స్లో. ఏ నరేటివ్ కూడా బిల్డ్ చేసినా కానీ వర్కౌట్ కానటువంటి పరిస్థితి, ఏ నరేటివ్ కూడా లేదు అసలు.
ఇది తీసుకెళ్ళి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక నరేటివ్ బిల్డ్ చేయాలని చూశారు. ఇదే నరేటివ్ని తీసుకెళ్ళి మొత్తం నేషన్ వైడ్ తీసుకెళ్ళి హర్యానా ఎలక్షన్స్లో చర్చ నడపాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిప్పి కొట్టడం వల్ల, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సోషల్ మీడియా ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు విపరీతంగా దాడి చేయడం వల్ల నేషన్ వైడ్ ఉన్నటువంటి మొత్తం బీజేపీని కూడా దాడి చేయడము, అట్ ద సేమ్ టైం స్టేట్లో ఉన్నటువంటి జనసేనని కానీ టీడీపీని కానీ అత్యంత దారుణంగా దెబ్బ కొట్టడం వల్ల సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫాలోవర్స్ వీళ్ళు ఈ ఇష్యూలో వెనకబడిపోయినట్టు కనపడడం వల్ల భారతీయ జనతా పార్టీ కూడా చేతులు దులుపుకొని పక్కలిపోయినట్టు కనపడతా ఉంది. ఏ నరేటివ్ కూడా బిల్డ్ చేయలేకపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. హర్యానా ప్రాంతంలో దాదాపు ఏ నరేటివ్ కూడా అక్కడ పనిచేయకపోవడము, నరేటివ్ బిల్డ్ చేసినా కానీ అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఫేమస్ సోషల్ యాక్టివిస్ట్ ధ్రువరాతే అనేటువంటి వ్యక్తి కంప్లీట్గా తనని బ్రేక్ చేయడము, ఆ నరేటివ్ని ఇలా నడుస్తూ వస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పటికే దారుణంగా దాదాపు less than 40% ఓటింగ్కి పడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ 2024 హర్యానా జనరల్ ఎలక్షన్స్లో అత్యంత దారుణంగా ఓడిపోబోతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. రీసెంట్గా కేకే సర్వే అనేటువంటి ఒక వ్యక్తి కూడా తన సర్వే ఇస్తూ ఇక్కడి నుంచి పతనం మొదలవబోతోంది భారతీయ జనతా పార్టీది, ఇక్కడి నుంచి కూలిపోతుంది, మొత్తం పేక మేడలా కూలిపోతుంది అని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. నా ఒపీనియన్ కూడా తనతో నేను అగ్రీ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ పతనం మొదలవబోతా ఉంది. హర్యానా ఎలక్షన్స్ నుంచి మొత్తం నార్త్లో కూలిపోతుంది, మొత్తం నార్త్లో పేక మెడలా కూలిపోతుంది మొత్తం భారతీయ జనతా పార్టీ. దీంట్లో ఏ మాత్రం కూడా డౌట్ లేదు. వాళ్ళు ఇంతవరకు చేసుకుంటా వచ్చినటువంటి మొత్తం పాలిటిక్స్ అంతా ఒక రిలీజన్ పాలిటిక్స్, ఒక నరేటివ్ బిల్డ్ చేసుకుంటా ఆ నరేటివ్ మీద నడుపుకుంటా వచ్చారు. జనాలు కొద్దిగా అవేర్నెస్ ఎక్కువ వచ్చింది, జనాలకి అవేర్నెస్ వచ్చింది, వీళ్ళని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు సమాజంలో. కాబట్టి ఈ మొత్తం ఏదైతే ఇంతవరకు బిల్డ్ చేసినటువంటి మొత్తం సామ్రాజ్యము నరేంద్ర మోడీ కళ్ళ ముందర పేక మేడలా కూలిపోతుంది. పేక మేడలా కూలిపోవడానికి కూడా ఇంకా ఎంతో సమయం లేదు. 2-3 ఏళ్లలో వచ్చేటువంటి మొత్తం ప్రతి ఒక్క స్టేట్ ఎలక్షన్స్ మీరు కనుక చూసుకున్నారనుకో, నెక్స్ట్ 2029లో ఎలక్షన్స్కి వెళ్తారు. కాబట్టి 2029 దాదాపు జూన్ లోపల ఎలక్షన్ జరగాలి. కాబట్టి 2028 డిసెంబర్ లోపల జరిగేటువంటి ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ అయితేనేమి, మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ అయితేనేమి, రాజస్థాన్ ఎలక్షన్స్ అయితేనేమి, గుజరాత్ ఎలక్షన్స్ అయితేనేమి, ఈ మొత్తం ఎలక్షన్స్ ఈ ఇయర్లో జరిగేటువంటి ఎలక్షన్స్ అయితేనేమి, నెక్స్ట్ ఇయర్లో జరిగేటువంటి 2026లో జరిగేటువంటి బీహార్ ఎలక్షన్స్ అయితేనేమి, తమిళనాడు ఎలక్షన్స్లో అయితేనేమి, మొత్తం అన్ని ఎలక్షన్స్లో దాదాపు 2027లో జరిగేటువంటి కర్ణాటక ఎలక్షన్స్లో అయితేనేమి జరగబోయే ప్రతి ఒక్క ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ సివియర్ యాంటీ ఇన్కంబెన్సీ ఫేస్ చేయగలుగుతుంది. ఈ మొత్తం నేషన్ అంతా పాకిపోయి మొత్తం కూలిపోయి ఆడ బంగాళాఖాతంలోనూ కేకే సర్వే అధినేత అన్నటువంటి మాట అయితే క్లియర్గా కనపడతా ఉంది. ఇది ఏ మాత్రం కూడా నిలబడే అవకాశం లేదు. ఏ నరేటివ్ కూడా పనిచేయదు ఇక్కడ. ఇది ఇలాంటి సిచ్యువేషన్ మధ్య హర్యానా ఎలక్షన్స్కి వెళ్తా ఉన్నాడు. దాదాపు 2/3 మెజారిటీ 1/3 మెజారిటీకి భారతీయ జనతా పార్టీ పడిపోతుంది. 2/3 మెజారిటీతో అదర్ పార్టీస్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రీపోల్ సర్వే చెప్తా ఉన్నాయి. మీరు ఏ ప్రీపోల్ సర్వే చూసినా కానీ చూడండి, మీరు కేకే సర్వే అయితే దాదాపు 3 సీట్లలో 2 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని చెప్పేసి తను చెప్తున్నాడు. అంటే దాదాపు 1/3 సీట్స్ మాత్రమే గెలవడానికి ఆస్కారం ఉంది, 2/3 వేరే వాళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము మనం చూడాల్సి ఉంటుంది. ఇంక ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి అక్టోబర్ 5 ఈవినింగ్ 5 o'clock వస్తాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఏంది పరిస్థితి, ఏ పరిస్థితుల మధ్య కాంటెస్ట్ జరిగింది అన్నది. నాకైతే బైపాలర్ కాంటెస్ట్ జరుగుతుంది అన్నది నాకు క్లియర్గా నా అభిప్రాయం ఉంది. ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్పేసి ఈ వీడియో ముగిస్తాను. లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చూడండి క్లియర్గా, ఇక్కడ ఏదైతే హర్యానాలో కాంటెస్ట్ నడుస్తూ ఉందో ఈ కాంటెస్ట్లో కాంగ్రెస్ పార్టీ ఆప్ అలియన్స్ సెట్ అయినంటే దాదాపు కంప్లీట్గా పేక మేలడం నాశనం అయిపోయేది భారతీయ జనతా పార్టీ, కంప్లీట్గా నీట మునిగిపోయేది భారతీయ జనతా పార్టీ. ఆ పరిస్థితి జరగకపోవడం వల్ల వీళ్ళు ఇంకా కొంత తెప్పెళ్ళుకున్నట్టు కనపడతా ఉంది. లేదంటే ఆపు కాంగ్రెస్ 2 కంబైండ్ అయి పోటీ చేసినట్టే కంప్లీట్గా నేలమట్టం చేసేసిండ్రు భారతీయ జనతా పార్టీని. ఇది జరగకపోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరు సపరేట్గా పోటీ చేస్తున్నారు. అయినా కానీ బైపోలర్ కాంటెస్ట్ జరుగుతుంది కాబట్టి 2 గ్రూపుల మధ్య కాంటెస్ట్ జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అత్యంత అద్భుతమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కొద్దిగా వాళ్ళు ఎఫర్ట్ పెట్టేసి వాళ్ళ క్యాంపెయిన్ ఇంకా దాదాపు ఒక 10 నుంచి 12 రోజులు క్యాంపెయిన్ ఉంది కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా క్యాంపెయిన్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.